హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం అందరికీ ఎంతో ఇష్టమైన గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకోసం చూపించబోతున్నాను. నేను ఇక్కడ దోశ బ్యాటర్తో చూపిస్తున్నానండి. మనకి రెగ్యులర్గా దోశ వేసుకొని బోర్ వస్తుంది కదా, అలాంటి టైంలో ఇలా పొంగనాలు ట్రై చేయడం వల్ల పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను క్విక్ అండ్ టేస్టీ వేలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను దోశ బ్యాటర్ తీసుకున్నానండి. ఈ దోశ బ్యాటర్లో మనం ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్ని, 2 క్యారెట్స్ని, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యారెట్ ఏంటంటే మనం ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆనియన్స్ని, క్యారెట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఈ దోశ బ్యాటర్లో వేసేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, క్యారెట్ని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనము దోశ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి, అది తీసుకొని మనము దీంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని మనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా కాలనివ్వాలండి. కరెక్ట్ 4 నిమిషాల తర్వాత మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఒక స్పూన్ తీసుకొని అవి కాలాయా లేదో అని ఒకసారి చూసుకోవాలి. ఒక్కసారి చూసుకున్న తర్వాత మనము ఇంకొక వైపు తిప్పుకొని ఇంకో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. మనం మెల్లిగా చెక్ చేసుకుంటూ ఇంకొక వైపు కూడా తిప్పుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచి రంగు వచ్చిందో. ఇలా రంగు వచ్చేంత వరకు మనం వీటిని బాగా కాలనివ్వాలి. ఇలా మనం ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మనము కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ప్రతి గుంతలో మనం ఇలా ఆయిల్ని వేసుకొని ఇంకొక వైపు కూడా బాగా కాలనివ్వాలి. ఇలా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరి ఒక 3 నిమిషాల వరకు ఇంకొక వైపు కాలనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మరి ఒకసారి మనం చెక్ చేసుకొని వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఈ పొంగనాలు టమాటో చట్నీతో తీసుకున్నానండి. ఈ పొంగనాలకి టమాటో చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి. ఇవి చేసినప్పుడు మీరు టమాటో చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేస్తే వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండి, మీ ఇంట్లో మీరు కూడా గుంత పొంగనాలు తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.